మాస్కోలో ఒక మాల్ మీద దాడి, అక్కడ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా అక్కడ దాడి చేసి వందలాది మంది ప్రాణాలు తీయడం ఐఎస్ఐఎస్కే. ఆ తర్వాత వాళ్ళు పారిపోతుంటే వేటాడి పట్టుకున్నటువంటి సంఘటన ఇదంతా చూసాం. దాంట్లో ఉన్నటువంటి వేగమే ఓ పక్కన రష్యా శక్తి అని చెప్తుంటే, రష్యా చేతకానితనం, ఇంటెల్ ఫెయిల్యూర్ని రుజువు చేస్తూ మరొక దాడి జరిగింది. ఈ దఫా రష్యాలో ఉన్నటువంటి వోరోనెజ్ ప్రాంతంలో ఇలాంటి విధ్వంసమే జరిగింది. ఇది కూడా ఐఎస్ఐఎస్ వ్యవహారమేనా అన్నటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. ఏ బ్లాస్ట్ రిప్డ్ త్రూ ఏ సెంట్రల్ ఏషియన్ థీమ్డ్ కేఫ్ ఇన్ అన్ సదరన్ రష్యన్ సిటీ ఆఫ్ వోరోనెజ్. ద shattered windows of the eastern tea house on Lenin Street were shown in footage published by the Jeveda News Service. ఇది అక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు మొన్న రామేశ్వరం కేఫ్లో ఎట్లయితే పేలుడు జరిగిందో అట్లాంటిది ఒక కేఫ్లో పేలుడు సంభవించింది. ఆ పేలుడికి కారణం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఐఎస్ఐఎస్ పనా లేకపోతే వేరే ఏదన్నా జరిగిందా అన్నటువంటిది.